స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలు గగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా అమెరికాలో రాగసాగరికా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. ఈ సంచికలో 6 మంది పోటీ పడుతున్నారు. అంటే నిష్క్రమించిన వాళ్ళు పోగా 11 మంది ఉన్నారు. ఈ సంచికలో 6, తర్వాత సంచికలో 5 ఉంటారు. సో 2 సంచికల తర్వాత తక్కువ మార్కులు వచ్చిన ఒకరు నిష్క్రమించడం జరుగుతుంది. ఈ ధారావాహికలో ప్రథమ విజేతకు $10,000, ద్వితీయ విజేతకు $5,000, 3-4 స్థానాల్లో నిలిచిన వారికి తలా $2,500 బహుమతులుగా అందిస్తున్న యప్ టీవీ అధినేత శ్రీ ఉదయ్ గారికి మనం అందరం చప్పట్లతోటి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఈనాటి మన ముఖ్య అతిథి చిరుపరిచయం. మన తెలుగునాట విజయవాడలో కృష్ణానది తీరాన జన్మించిన 16 అణాల తెలుగు బొమ్మ మన ముఖ్య అతిథి శ్రీమతి లయ. బాలనటిగానే 1992లో భద్రం కొడుకో చిత్రం ద్వారా తన అభినయ ప్రతిభను నిరూపించుకుంది. ఓ 10 ఏళ్ల తర్వాత 1999లో స్వయంవరం చిత్రంతో అందాల కథానాయికగా పేరు తెచ్చుకుంది. స్కూల్ డేస్లోనే స్టేట్ లెవెల్ చెస్ ప్లేయర్గా గుర్తింపు పొందిన ఈ చిన్నారి క్లాసికల్ డాన్సర్గా 50కి పైగా నృత్య ప్రదర్శనలు ఇచ్చి రసజ్ఞుల ఆశీస్సులు అందుకుంది. మనోహరం, ప్రేమించు వంటి ఉత్తమ కథా చిత్రాలలోని అభినయానికి గాను ఉత్తమ నటిగా నంది పురస్కారాలను కూడా అందుకున్న ఈ అందాల తార తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో 40కి పైగా చిత్రాల్లో నటించారు. 2006 జూన్ 14వ తారీఖున డాక్టర్ శ్రీ గణేష్ గుర్తి గారిని పరిణయం చేసుకుని రంగుల ప్రపంచాన్ని విడిచిపెట్టారు. శ్లోక, వచన్ 2 ముద్దులకే పిల్లలతో ఇక్కడే ఆనంద జీవితాన్ని గడుపుతున్నారు. లయప్రధానంగా సాగిపోతున్న ఆమె జీవితం ఎప్పుడూ ఇలాగే ఉండాలని, శృతి శుభంగా ఉండాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ చిరంజీవి సౌభాగ్యవతి లయా శ్రీ గణేష్ వేదికపైకి మీ హర్షధ్వానాల మధ్య ఆహ్వానిస్తున్నాను. పికాసో చిత్రమా, ఎల్లోరా శిల్పమా, నీ పెదవుల దాగిన మందారాలతో చెయ్యి సలాం, నీ నడుముని వీడని వయ్యారాలకి కాముడే గులాం. ఇవాళ చిల్లర దేవుళ్ళు అన్న సినిమాలో 1977లో వచ్చిన సినిమా ఆత్రేయ గారు రాసి మహాదేవన్ గారు స్వరపరిచి నేను పాడిన ఓ పాటతోటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. కలువకు చంద్రుడు ఎంతో దూరం, కమలానికి సూర్యుడు మరీ దూరం. కలువకు చంద్రుడు ఎంతో దూరం, కమలానికి సూర్యుడు మరీ దూరం. దూరమైన కొలది పెరుగును అనురాగం, దూరమైన కొలది పెరుగును అనురాగం. విరహంలోనే ఉన్నది అనుబంధం. కలువకు చంద్రుడు ఎంతో దూరం, కమలానికి సూర్యుడు మరీ దూరం. నవ్వు నవ్వుకు తేడా ఉంటుంది, నవ్వే అదృష్టం ఎందరికుంటుంది. నవ్వు నవ్వుకు తేడా ఉంటుంది, నవ్వే అదృష్టం
ఎందరికుంటుంది ఏ కన్నీరైనా వెచ్చగా ఉంటుంది అది కలిమిలేములను మరిపిస్తుంది కలువకు చంద్రుడు ఎంతో దూరం కమలానికి సూర్యుడు మరీ దూరం వలపు కన్నా తలపే తీయనా కలయిక కన్నా కలలే తీయనా చూపుల కన్నా ఎదురు చూపులే తీయనా చూపుల కన్నా ఎదురు చూపులే తీయనా నేటి కన్నా రేపే తీయనా కలువకు చంద్రుడు ఎంతో దూరం కమలానికి సూర్యుడు మరీ దూరం మనసు మనిషిని మనిషిగా చేస్తుంది మనసు మనిషిని మనిషిగా చేస్తుంది వలప మనసుకు అందాన్నిస్తుంది ఈ రెండు లేక జీవితమేముంది ఆ దేవుడికి మనిషికి తేడా ఏముంది కలువకు చంద్రుడు ఎంతో దూరం కమలానికి సూర్యుడు మరీ దూరం దూరమైన కొలది పెరుగును అనురాగం విరహంలోనే ఉన్నది అనుబంధం కలువకు చంద్రుడు ఎంతో దూరం కమలానికి సూర్యుడు మరీ దూరం పిల్లలందరూ కూడా అలనాటి ఆపాత మధురాలైన పాటల్ని ఎంపిక చేసుకుని పాడుతున్నారు. చాలా మంచి పాటలు, కానీ క్లిష్టమైన పాటలు కూడా. నేహ అనుమోలు మన ముందరికి వస్తుంది. గివ్ హర్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అందరికీ నమస్కారం. నేహ ఎంపిక చేసుకున్న పాట రచన ఆత్రేయ గారు, సంగీత మాస్టర్ వేణు గారు, గానం సుశీలమ్మ. సిరి సంపదల సినిమా నుంచి వేణుగానమ్మ వినిపించని చిన్ని కృష్ణయ్య కనిపించడు. వేణుగానమ్ము వినిపించని చిన్ని కృష్ణయ్య కనిపించడే వేణుగానమ్ము వినిపించని చిన్ని కృష్ణయ్య కనిపించడే
బిఫోర్ ఐ కమెంట్ ఒకసారి ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. హౌ ఓల్డ్ ఆర్ యూ? 14 సంవత్సరాలు. 14. యాక్చువల్లీ 14కి ఈ సాంగ్ అటెంప్ట్ చేయడం ఐ క్యాంట్ బిలీవ్ అండి. ఎంత బాగా పాడారు. యాక్చువల్లీ ఈ సాంగ్ పిక్ చేసుకోవడమే చాలా ఐఎమ్ సర్ప్రైజ్డ్. అమ్మ బాబో ఈ సాంగ్ పిక్ చేసుకున్నారు అని. వెరీ నైస్ ఎగ్జిక్యూషన్. Thank you. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ మచ్ టు టెల్ యూ. ఏం చెప్పడానికి పెద్ద లేదు. సెకండ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి ముందర ఏదో చిన్న లిటిల్ బిట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఆఫ్టర్ ది మ్యూజిక్. అదొకటి. యు ఆర్ గోయింగ్ లిటిల్ అహెడ్ ఆఫ్ ది టెంపో. మామూలుగా వేణుగానము వినిపించనే చిన్ని కృష్ణయ్య టెంపో. వేణుగానము వినిపించనే అలా టెంపో కంటే లిటిల్ ఫాస్ట్గా వెళ్తున్నాం. అది కొంచెం నియంత్రణ చేసుకోవాలి. ఒకసారి పాడది బిగినింగ్. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. కూడా కాదు. టిపికల్ వేణుగారు. అంత అందంగా పాడతారు ఆయన. అంత అందంగా పాడతారు, అంత ఫాస్ట్గా హార్మోనియం వాయిస్తారు. వెరీ టఫ్ కంపోజర్. ఆయనకి ఆరాధ్య దైవం నౌషద్ గారు. ఆయన దగ్గర కొన్నాళ్ళు పనిచేశారు కూడా. ఈయన పియానో బాగా వాయిస్తారు. ఆ పియానో ప్లేయింగు నౌషద్ గారి దగ్గర నుంచి వచ్చింది. మీరు బ్యాక్గ్రౌండ్స్ అన్నీ చూసినా సరే ఆ వయలిన్ ఫ్రేజెస్ కానీ పర్టికులర్లీ ఫ్లూట్ క్లారినెట్ అద్భుతంగా ఉంటుంది ఆయన దాంట్లో. అయిన తర్వాత వచ్చే వయలిన్ ఫ్రేజెస్ అన్నీ కూడా పక్కా నౌషద్ గారి లాగానే ఉంటుంది. ఫ్లూట్ వాయించిన వాళ్ళు ఆ రోజుల్లో షెహనాయ్ కూడా అత్యద్భుతంగా వాయించేటటువంటి వ్యక్తి శ్రీ సత్యం గారు. క్లారినెట్ పల్లారావు గారు. పల్లారావు గారిని మొట్టమొదటి సినిమాకి తీసుకొచ్చి పరిచయం చేసింది వేణుగారే. ఆయన నా బిగినింగ్ డేస్లో నా ఆర్కెస్ట్రాలో ఇళయరాజా హార్మోనిస్ట్గా బ్యాండ్ లీడర్గా ఉన్నప్పుడు పల్లారావు గారు క్లారినెట్ ప్లేయర్గా ఉండేవారు. నేను మొట్టమొదటిసారి అమెరికాకి సుశీలమ్మ గారితో వచ్చినప్పుడు ఆయన హీ వాజ్ వన్ ఆఫ్ ది మెయిన్ ప్లేయర్స్ అనమాట పల్లారావు గారు. ఈ పి పుల్లయ్య గారు నిర్మించిన సినిమా ఇది. సింపుల్గా రాసేశారు ఆత్రేయ గారు. ఒక హీరోని దృష్టిలో పెట్టుకొని ముగ్గురు అమ్మాయిలు పాడే పాటని సింపుల్గా పురాణంలో ఉన్న మాటలన్నీ కూడా ఒక సోషల్ సినిమా పరంగా కూడా ఇంత అందంగా సింపుల్గా రాసి అంత కాంప్లికేటెడ్గా తీయగా కంపోజ్ చేసిన మాస్టర్ వేణు గారు, సుశీలమ్మ గారు, జానకి గారు, జిక్కీ గారు ఎంత అందంగా పాడారు. వీళ్ళలో జిక్కీ గారు సీనియర్ అండ్ దెన్ సుశీలమ్మ గారు, జానకి గారు ఇంచుమించుగా ఒక్క టైంలోనే వచ్చారు, కాస్త అటు ఇటుగా. వాళ్ళు ముగ్గురు కలిసి లైవ్ రికార్డింగ్ చేస్తుంటే నేను ఊహించుకొని పొంగిపోతున్నాను అనమాట, ఎలా ఉంటుంది అని. సచ్ గ్రేట్ ఆర్టిస్ట్ అండ్ వండర్ఫుల్. మంచి పాటతోటి ఇవాళ శ్రీకారం చుట్టావమ్మ కార్యక్రమానికి. చాలా సంతోషం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. తర్వాత కృష్ణప్రియ మన ముందరికి వస్తుంది. దమ్మా ప్లీజ్ వెల్కమ్. అందరికీ నమస్కారం. కృష్ణప్రియ ఎంపిక చేసుకున్న పాట రచన రావూరి గారు, సంగీతం భానుమతి గారు, గానం భానుమతి గారు. చక్రపాణి సినిమా నుంచి ఉయ్యాల జంపాలలో రావయ్య. ఉయ్యాల జంపాలలు గరా
అవతరించినావయ్యా అందాల రాసి చిన్ని నా తండ్రికి శ్రీరామ రక్ష చిన్ని నా తండ్రికి శ్రీరామ రక్ష తప్పక ఇచ్చురా తాతయ్య లక్ష తప్పక ఇచ్చురా తాతయ్య లక్ష ఉయ్యాల జంపాలలుగరావయ్యా కులలేని భోగాల తూగి ఉయ్యాల జంపాలలుగరావయ్యా ఊగరావయ్యా ఊగరావయ్యా. ధన్యవాదాలు, చాలా బాగా పాడారు. భానుమతి గారు అంటే నాకు కొన్ని గుర్తొస్తున్నాయండి. మా అమ్మమ్మ గారు చాలా చాలా పెద్ద అభిమాని భానుమతి గారికి. అండ్ చిన్నప్పుడు మేము పెరుగుతున్నప్పుడు ఆవిడ అలాగే డ్రెస్ అయ్యేవారు కూడా, అలా బొట్టు అన్నీ పెట్టుకుని ఎప్పుడు ఆవిడ పాటలే పాడేవారు. ఏదైనా ఫంక్షన్లు అయినా అవుతాయి కూడా ఆవిడ పాటలే ఈ పాట ఎక్కువ పాడేవారు మా అమ్మమ్మ గారు. అది గుర్తొస్తుంది. అండ్ ఆవిడ సినిమాలు చూస్తూ చిన్నప్పుడు అంతా పెరిగాం. ఆవిడ పాడే పాటలు వింటే ఆవిడ యాక్ట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఇంకా చూడకుండానే మనకి ఆ పాటలో ఆ యాక్షన్ ఓకే ఇలా ఉండుంటుంది అని గెస్ చేసే అంత బాగా ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి ఆవిడ పాటలో. అండ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆర్టిస్ట్, అంటే యాక్ట్రెస్ కమ్ సింగర్ అండ్ డైరెక్ట్ ఎవ్రీథింగ్ చాలా మంచి ఆర్టిస్ట్. అండ్ మీరు ఈ పాట సెలెక్ట్ చేసుకుని అవన్నీ గుర్తు చేశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. బాగా పాడి. థ్యాంక్ యూ. సో వెరీ నీట్ చివరికొచ్చి అంత అద్భుతంగా పాడుతూ ఊగరావయ్యా ఊగరావయ్యా ఊగరావయ్యా. ఆ షడ్జమం స్లైట్లీ అలా కొంచెం షార్ప్ అయిందనమాట. దట్స్ అసలు మామూలు చెవులకి వినిపించదు. మేము గొంగళి కప్పుకొని వింటాం కాబట్టి మాకు వినపడుతుంది అది. బట్ దట్స్ వెరీ వెరీ మైనర్, వెరీ వెరీ మైనర్. మిగతా పాట అంతా జనరల్గా ఇలాంటి విదుషీమణి భానుమతి గారు, ఆవిడ చాలా టిపికల్ వాయిస్ ఆవిడది. ఎవరు పాడినా ఆవిడ పాటను ఆవిడలాగానే ఆ నేసల్గా అలా పాడాలని ట్రై చేస్తారు. ఈ పాపాయి అలా పాడలేదు, నాకు అదే సంతోషం. తనలా పాడింది, భానుమతి గారి పాటను పాడింది. ఎంతమందికి తెలుసు, రావురి భరద్వాజ్ గారు కాదు, రావురి భరద్వాజ్ గారికి చనిపోయే ముందరే ఆయనకి జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది. ఆయన సినిమాకు పాటలు రాశారని చాలామందికి తెలియదు. ఆయన కాదు ఈయన, ఈ రావురి వేరేవారు. ఎప్పుడు కద్దరేసుకుని ఆయన గాంధీలాగానే ఉండేవాడు. ఒక సంచి తగిలించుకుని అలా పాండ్య బజార్లో నడిచి వెళ్ళడం నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆయన రాసిన పాటలు నేను కూడా పాడే అవకాశం నాకు వచ్చింది. ఓకే అమ్మా, వెళ్ళరా తల్లి. అభిజిత్ దానన్న. అందరికీ నమస్కారం. అభిజిత్ ఎంపిక చేసుకున్న పాట, రచన ఇద్దరు పేర్లు ఉన్నాయి, అనిశెట్టి సుబ్బారావు, పినిశెట్టి రామ్మూర్తి గారు. సంగీతం సుసల్ల దక్షిణామూర్తి గారు. గానం ఘంటసాల మాస్టర్. సంతానం సినిమా నుంచి చల్లని వెన్నెలలు.
చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో అందమే నాలో లీనమాయనే ఆనందమే నా గానమాయనే చల్లని వెన్నెలలో తెలిమబ్బుల కౌగిలిలో జాబిలి తేలియాడేనే ముద్దులలో తెలిమబ్బుల కౌగిలిలో జాబిలి తేలియాడేనే ముద్దులలో గాలి పెదవులే మెల్లగా సోకిన గాలి పెదవులే మెల్లగా సోకిన పూలు నవ్వేనే నితురలో చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో అందమే నాలో లీనమాయనే ఆనందమే నా గానమాయనే చల్లని వెన్నెలలో కలకలలాడే కన్నెవదనమే కనిపించును ఆ తారలలో కలకలలాడే కన్నెవదనమే కనిపించును ఆ తారలలో కలకాలం నీ కమ్మని రూపము కలకాలం నీ కమ్మని రూపము కలవరింతులే నమదిలో చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో అందమే నాలో లీనమాయనే ఆనందమే నా గానమాయనే చల్లని వెన్నెలలో. ధన్యవాదాలు. యాక్చువల్లీ మిమ్మల్ని డైరెక్ట్గా చూసి కొంచెం అండర్ ఎస్టిమేట్ చేశాను. అనుకున్నాను వాయిస్ చాలా చిన్నపిల్లల వాయిస్లా ఉంటుంది అనుకున్నాను. వాయిస్ యాక్చువల్లీ చాలా బాగుంది. అంటే ఒక హీరోకి వెనక పాడుతున్నారంటే ఆ వాయిస్ మీకు ఆల్రెడీ ఉంది. అంటే ఇట్స్ నాట్ లైక్ అ బేబీస్ వాయిస్ విచ్ ఇస్ వెరీ గుడ్ అండ్ వెరీ వెల్ ఎగ్జిక్యూటెడ్. థ్యాంక్ యూ. ఈ పాటలో చాలా సంగతులు వ్యవహారాలు ఎక్కువ ఉంటాయండి. అది ఏది వదిలిపెట్టకుండా అది ప్రతిదీ కూడా. ఎవరు నేర్పించారు నీకు ఈ పాట? నేను ఆలాపన నేనే నేర్చుకున్నాను, కానీ మా టీచర్ కృష్ణప్రసాద్ గారు ఎక్కడ ఉంటారు ఆయన? ఆయన హ్యూస్టన్ టెక్సస్లో ఉంటారు. మై హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. థ్యాంక్ యూ. బికాస్ హీ డింట్ మిస్ ఎనీ ఆఫ్ దీస్ సంగతీస్. మా ఘంటసాల గారు పాడినవి, సుశీల దర్శనమూర్తి గారు కంపోజ్ చేసినవి ఏది మిస్ కాకుండా నీకు నేర్పించిన పద్ధతి నాకు చాలా నచ్చింది, చాలా నచ్చింది. ఆలాప్ ఆఫ్ కోర్స్ నువ్వు విని నేర్చుకోగలవు నాకు తెలుసు. ఈ ఎన్ని వ్యవహారాలు పెట్టారో ఈ పాటలో దర్శనమూర్తి గారు, ఘంటసాల గారు ఎంత హాయిగా పాడుంటారు. నిజంగా వెన్నెలే కనపడుతుంది మనకు ఆయన పాట వింటుంటే, చల్లని వెన్నెలలాగానే. ఒక్కటే ప్రొనౌన్సియేషన్లో కళకళలాడే అని పాడుతున్నావు. సెకండ్ కళకళలాడే. కళకళలాడే. థ్యాంక్ యూ. పర్ఫెక్ట్. థ్యాంక్ యూ. దట్ ఈస్ పర్ఫెక్ట్. ఇంకేం చెప్పాలో నాకు అర్థం కాలేదు. నువ్వు నీ ఊపిరిని నియంత్రణ చేసే పద్ధతి చాలా బాగుంది. కలకాలం నీ కమ్మని రూపము, కలకాలం నీ కమ్మని రూపము కలవరితులే నామదిలో చల్లని వెన్నెలలో. అంతవరకు నీట్గా సస్టైన్ చేసి పాడుతున్నాడు.
అది చేసి తీరాలి, ఇలాగే పాడాలి అని ఒక నిబద్ధత లేదు. అతను ఎక్కడైనా చేయొచ్చు, కానీ దాన్ని అలా అలవాటైపోయింది అతను. అది ఆ సస్టైన్ అయ్యే వరకు కూడా ఊపిరిని చాలా అందంగా కంట్రోల్ చేస్తున్నాడు అనమాట. దట్ వాస్ సో వెరీ వెరీ నైస్. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ సాంగ్స్. కాంపిటీషన్ లెవెల్లో 50s, 60s అయితే ప్రతి ఒక్కళ్ళు ఈ పాటను పాడేవాళ్ళు అనమాట ఆ రోజుల్లో. అంత మంచి పాట, అంత గొప్ప పాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సింగింగ్ ఇట్ సో బ్యూటిఫుల్లీ. డాన్స్ స్కూల్ ఎప్పుడు ప్రారంభించబోతున్నారు లై గారు? చేయాలని ఉందండి, ప్రారంభించాలని ఉంది. మా పిల్లలు టైం వచ్చినప్పుడే చెప్పారు. మా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు అప్పుడు, ఇంకా ఇప్పుడు కూడా. అంటే వాళ్ళు ఇప్పుడే పెద్దవాళ్ళే డాన్స్ చేయాలని మీ కోరిక? లేదండి, మా అమ్మాయి బాగోగులు చూడడం వల్ల టైం సరిపోవట్లేదు. అంటే నా డాన్స్ క్లాస్ అప్పుడే వాళ్ళు కూడా ఫ్రీ ఉంటారు. సో అది అడ్జస్ట్ చేసుకునే ఒక స్టేజ్ వచ్చాక వాళ్ళ హోంవర్క్లు వాళ్ళు చేసేసి అన్ని ఆ లెవెల్ వచ్చేస్తే అప్పుడు. ఇప్పుడు ఎంత వయసు మా పిల్లలకి? ఇప్పుడు అమ్మాయికి 7 అండి, అబ్బాయికి 4 సంవత్సరాలు. ఇంకొక 2 సంవత్సరాలు అయితే సరిపోతుంది. అబ్బాయికి కూడా 7 సంవత్సరాల వయసుకు వస్తే వాళ్ళ హోంవర్క్ వాళ్ళే చేస్తారు, వాళ్ళ పరీక్షలు వాళ్ళే రాస్తారు, వాళ్ళ స్కూల్కి వాళ్ళే వెళ్తారు, మీ స్కూల్కి వేరే వాళ్ళు వస్తారు. ఐ విష్ నెక్స్ట్ టైం మేము వచ్చేసరికి మీ స్కూల్ కూడా ఉండాలి, మీ స్కూల్కి మేము రావాలి, మా పిల్లలందరినీ తీసుకురావాలి, మీ డాన్స్ స్కూల్ ఎలా జరుగుతుందో చూపించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. అనీషా దమ్మా దా. అందరికీ నమస్కారం. అనీష ఎంపిక చేసుకున్న పాట రచించింది సముద్రాల సీనియర్, సంగీతం ఆదినారాయణరావు గారు, గానం జిక్కి. ఆవిడ పేరు జిక్కి అని పిలవడానికి నాకు అంత పెద్ద గాయనిమని అలా ఆవిడ ముద్దు పేరు అది. ఆవిడ పేరు పిజి కృష్ణవేణి గారు పాడిన పాట అనార్కలి సినిమా నుంచి, జీవితమే సఫలము. వెరీ గుడ్. జీవితమే సఫలము, జీవితమే సఫలము, ఈ జీవితమే సఫలము, రాగసుధా భరితము, ప్రేమ కథ మధురము, జీవితమే సఫలము, రాగసుధా భరితము, ప్రేమ కథ మధురము, జీవితమే సఫలము. హాయిగా తీయగా ఆలపించు పాటల, హాయిగా తీయగా ఆలపించు పాటల, వరాల సోయగాల ప్రియుల బలపు గొలుపు మాటల, వరాల సోయగాల ప్రియుల బలపు గొలుపు మాటల, అనారు పూల తోటల, అనారు పూల తోటల, ఆశ తెలుపు ఆటల, జీవితమే సఫలము, రాగసుధా భరితము, ప్రేమ కథ మధురము, జీవితమే సఫలము. వసంత మధుర సీమల, ప్రశాంత సాంధ్య వేళల, వసంత మధుర సీమల, ప్రశాంత సాంధ్య వేళల, అంతులేని వింతల
సాంగ్ పాడుతున్న అంతసేపు అంటే ఒక కంటెంటెడ్ ఫీలింగ్, అంటే ఒక ఫుల్ తృప్తి, కరెక్ట్, చాలా తృప్తిగా మాకు వినేవాళ్ళకి ఉంది. అంతే కంటెంటెడ్గా మీరు చాలా బాగా పాడారు. చాలా అంటే హ్యాపీగా ఉంది. ఎక్కడ కష్టపడుతున్నట్టుగా లేదు. మీరు కష్టపడి నేర్చుకుని ఉండుంటారు, ప్రాక్టీస్ చేసి ఉంటారు. మాకు వినేటప్పుడు నాకు ఎక్కడ మీరు కష్టపడినట్టుగా లేదు, చాలా ఈజీగా పాడేశాను అన్నట్టుగా అనిపించింది. చాలా బాగా. థ్యాంక్ యూ. మీ తెలుగు మాట్లాడుతుంది చాలా బాగుందమ్మా. లేదు నిజంగానే, ఎందుకంటే ఐ న్యూ దట్ యు ఆర్ ది లాస్ట్ హీరోయిన్ హూ స్పోక్ హర్ ఓన్ డైలాగ్స్. మీరు మాట్లాడే తెలుగు బాగుంది. ఎక్కడో ఒక చిన్న ఇబ్బందులు ఉండొచ్చు, బికాస్ ఇక్కడికి వచ్చేసారి సెటిల్ అయ్యారు, ఇక్కడ వాతావరణం వల్ల ఉండొచ్చు, కానీ హాయిగా ఉంది. చెవికి ముందు ఏం చెప్పాలో అదే చెప్తున్నారు. మీరు హాయిగా మనసుకి ఏం తోచిందో అది మాట్లాడుతున్నారు పిల్లలతోటి. ఆ యథార్థానికి నమస్కారం మీకు. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. థ్యాంక్ యూ. చాలా హాయిగా ఉంది మీరు మాట్లాడుతుంటే. చాలా బాగా పాడావమ్మా, చాలా బాగా పాడావు. నేను ఫస్ట్ ఎపిసోడ్ అప్పుడే చెప్తున్నాను, నీకు దయచేసి బాగా తగ్గించేసావు అది. ఆ క్లాసికల్ మ్యూజిక్ ప్రభావం మాత్రం ఈ లైట్ పాటలు పాడుతున్నప్పుడు రాకుండా చూసుకో. నువ్వు హాయిగా, ఎగ్జాంపుల్ చెప్తాను, హాయిగా తీయగా పాడు. హాయిగా తీయగా, అదే హాయిగా అది, దాన్ని హాయిగాను కాస్త హాయిగా తీయగా. ఎండ్స్ అన్ని కూడా క్లాసికల్ పాడుతున్నప్పుడు అలా ఉండాలి బరువుగా. ఇది హాయిగా తీయగా ఉండాలి కదా. హాయిగా తీయగా ఆలపించు పాటలా, అది హాయిగా, అది ఎంత హాయిగా ఉంటే అంత బాగుంటుంది. మాటలు జాగ్రత్తగా అనాలని సఫలము అంటున్నప్పుడు ఆ భాను బాగా ఒత్తిస్తున్నాం, నో డౌట్. అది ఈ యూనిడైరెక్షనల్ మైకుల్లో డయాఫ్రమ్ మీద పడి బుమ్ అంటుంది అనమాట. అక్కడ స్లైట్లీ మైక్ సెన్స్ సైడ్. జీవితమే సఫలము ఎంతన్నా నీకు రాదు. ట్రై వన్స్, జస్ట్ కీప్ ఇట్ లిటిల్ 45 degrees టు యువర్ మౌత్. జీవితమే సఫలము. నా భాను వదిలేటట్లేవు నువ్వు. జీవితమే సఫలము. నేను భాను ఒత్తినే అంటున్నాను, నువ్వు ఇంకా కొంచెం మైక్ ఫోకస్లో ఉండడం వల్ల అది అనుభవం మీద వచ్చేస్తుంది అనమాట. వసంత మధుర సీమల ప్రశాంత సాంధ్య వేళవే. ఆ నోట్ కొంచెం చూసుకో, ఒకసారి పాడవా ప్లీజ్. వసంత మధుర సీమల ప్రశాంత సాంధ్య వేళలా. నీకు అక్కడ జాస్తి నోటు వే, ఆ నోటు చేరేటట్టు చూసుకో. ఇది కూడా వసంత మధుర సీమ ప్రశాంత సాంధ్య వేళ. నీడ్ నాట్ బి సో లౌడ్. వసంత మధుర సీమ సీమల అంటే చాలు. సీమల, డోంట్ డూ దాట్. సీమల ప్రశాంత సాంధ్య వేళలా అంతులేని వింతల. ఇది బీంప్లాసే కదండి, బీంప్లాస్ని. నిజంగా 75 క్రెడిట్ ఈ పాటకు వెళ్ళవలసింది సి రామచంద్రకండి. అనార్కలి సినిమాని హిందీలో ఫస్ట్ తీశాక ఆ సినిమా రైట్స్ తీసుకొని తెలుగులో అంజలి పిక్చర్స్ ద్వారా ఆదినారాయణరావు గారు తీశారు. వేదాంతం రాఘవి గారు డైరెక్ట్ చేశారు. అంజలీదేవి గారు అనార్కలి, సలీంగా నాగేశ్వరరావు గారు యాక్ట్ చేశారు. ఈ పాట ఎంత పాపులర్ అంటే 90% పాటని ఆర్కెస్ట్రేషన్తో సహా అలాగే పెట్టుకున్నారు. కొన్ని చోట్ల మాత్రం తెలుగుదనం కోసం చిన్న మార్పులు చేశారు. ముఖ్యంగా ఈ వసంత మధుర సీమలలో అది భలే మజాగా ఉంటుంది హిందీలో. తడప్ రహా హై తానా, తడప్ తడప్ అని అలా వదిలినట్టు ఉంటుంది అనమాట. వసంత ప్రశాంత సాంధ్య వేళల. ఇది తెలుగు కోసం కావాలని కొంచెం చిన్న మార్పు చేసుకోవడం జరిగింది. అసలు భీంప్లాస్ రాగం ఆయనకు చాలా ఫేవరెట్ రాగం. సి రామచంద్ర గారికి చిత్తల్కర్ అనే పేరుతో కూడా చేశారు. ఈజ్ ఎ మహారాష్ట్రియన్. ఆయన తెలుగులో ఐ థింక్ ఒక సినిమా చేశారు, అది కూడా ఈ కథే. అక్బర్, సలీం, అనార్కలిని ఎన్టీ రామారావు గారు తీసిన సినిమాకి ఆయన మ్యూజిక్ చేశారు. ఇంత మంచి పాటని లయ గారు కూడా మెచ్చుకున్నారు. లయ గారు లాగా పాడాం, ఆవిడలాగానే ఉన్నావు. చాలా సంతోషం.
యూ. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు భరతనాట్యం కూచిపూడా మీరు సారీ భరతనాట్యం ఎవరి దగ్గరమ్మా నేర్చుకున్నాను. మీరు నేర్చుకున్నది? నేను పసుమర్తి రామలింగ శాస్త్రి గారండి, హైదరాబాద్లో. విజయవాడలో ఉన్నప్పుడు తమాషా ఏంటంటే పసుమర్తి ఈ పేరున్న వాళ్ళందరూ కూడా కూచిపూడికే అంకితం అయిపోయిన వాళ్ళు, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. పసుమర్తి వారు భరతనాట్యం కూడా నేర్పించారంటే ఆశ్చర్యంగా ఉంది నాకు. అవునండి, ఆయన కళాక్షేత్ర మెడ్రాస్లో నేర్చుకుని భరతనాట్యం నాకు కూచిపూడి నేర్పించాలి అనుకున్నారు, కానీ అప్పటికే వచ్చేసాను. ఆయన రెండు చేసేవారు. రెండు నేర్పిస్తారు. చేసేవారు అమ్మాయిలాగా డ్రెస్ వేసుకుని చేసేవారు ఇదివరకు, ఇప్పుడు చేయట్లేదు. కానీ పసుమర్తి కృష్ణమూర్తి గారు ఎంత గొప్ప డాన్సర్, మనకు తెలుగులో విజయ సినిమాలు అన్నిటికీ కూడా ఆయనే కంపోజ్ చేసిన వాళ్ళు అనమాట. ఆయన చాలా మంచి కంపోజర్, ఆయన చాలా బాగా పాడేవారు. ఆయన పరమపదించడానికి ముందర ఆయన రామాయణాన్ని సంక్షిప్తంగా చేసి నా చేత పాడించారు. చాలా మంచి డాన్సరు, చాలా బాగా పాడేవారు. వాళ్ళ అబ్బాయిలందరూ కూడా సీనియర్ వయలినిస్ట్గా మా సినిమా ఇండస్ట్రీలో పనిచేశారనమాట. స్టిల్ దే ఆర్ వర్కింగ్ దేర్. భావన వస్తోంది, ప్లీజ్ జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ భావన. అందరికీ నమస్కారం. ఈమె కూడా భానుమతి గారి పాటని ఎంపిక చేసుకున్నారు. నారాయణ రెడ్డి గారి రచన, రాజేశ్వరరావు గారి సంగీతం. బొబ్బిలి యుద్ధం సినిమా నుంచి ఊయల లూగిన దోయి. ఆల్ ద బెస్ట్. మల్లెల పాను
తెలుగు రాదంటే నమ్మాలనిపించట్లేదు. తెలుగు అమ్మాయి లాగానే చక్కగా పాడారు. అండ్ ఈ పాట మీరు పాడుతుంటే మాకు కూడా ఊయలు ఊగిందో మనసు, అలాగే ఉంది. మా మనసు కూడా ఊయలు ఊగింది. అండ్ చాలా బాగా పాడారు. Your pronunciation is so perfect. I didn't even see one iota of mispronouncing any of the Telugu words. And she doesn't even have a paper or a script, anything, you know. That's such a, how much of work they should have, how hard they should have worked on that. And it's not only from your side, your parents and your mentor, Sri B.V. Srinivas and everybody. Excepting the first Tivela Paina. ఊయలూగినదోయ్ మద తీయని ఊహల తీవెల పైన. హౌ ఆర్ యూ సింగింగ్ దట్ వన్? తీవెల పైన. పర్ఫెక్ట్, ఇట్స్ పర్ఫెక్ట్. ఓన్లీ ఇన్ ద బిగినింగ్ ఇట్ వాస్ లిటిల్ రష్డ్, అదర్వైజ్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్. అండ్ సింగ్ ది ఫస్ట్ ఆలాపమ్మ. One second, that's fine. At the end, don't give too much of tremolo. Enough. And in the finishing of that alap, you continue please. That is not that. You are singing. If you watch again, don't hasten it. Don't make it fast. Continue. That also, don't make it fast. You can sing in comfort zone. Okay, at the end you are going a little faster. Try to control that speed. And then where is the top note? Sa you are sustaining. It is so beautiful and there is no vibrato. You are sustaining, you know. It is so beautiful, so much in pitch. Somehow I feel it is being sung by Ghansala Master. These are all his favorite. There are some phrases of he says more. Tala ninda pudanda dalchina rani. In this song also, wherever there is a Kalyani Alap or Yaman Kalyani Alap, he has got a peculiar style of doing that. And because he was such a popular singer, he was such a great composer, every other music director took these strains from him. Whenever a Kalyani was composed, it used to be like Ghansala Master has done. And typical this thing of Rajeshwar Rao sir, it is not that easy to sing. Very, very tough to sing. You take any of his compositions. I am not talking to you. I can pretty well understand if others saying, what is it he is saying so many things to this girl who doesn't know anything about Telugu film music. Through you, I am trying to tell to so many audiences who watch this show. What was Rajeshwar Rao sir's speciality? This raga is one of his most favorite ragas, and he composed so many songs, and all songs were hits only. Even though Ghansala Master Kalyani is so precious, this gentleman has given his own way of doing this raga by orchestration and everything, the double bass and piano vampings, and most of the times we call it as 2D. Even with flute, the sitar will be there, and with the violins there will be a clarinet and everybody playing together. That used to sound so very nice. Nandri, poitu varalam. Thank you. God bless you. You did very well, very well. You did really very well. Thank you, sir. Thank you. Mahita. అందరికీ నమస్కారం. మహిత ఎంపిక చేసుకున్న పాట రచన సముద్రాల సీనియర్, సంగీతం ఆదినారాయణరావు గారు, గానం సుశీలమ్మ. సువర్ణ సుందరి సినిమా నుంచి నీ నీడలో నా నిలిచేనురా.
నీ నీడలోనా నిలిచేనురా యువతి మనోజా మీ నీడలోన నిలిచేనురా నిన్ను కొలిచేనురా యువతి మనోజా ఏ నాటికైనా నీ దానరా యువతి మనోజా ఏ నాటికైనా నీ దానరా రాజా నవ శోభలేను నామేను నీ పూజకేను రా యువతి మనోజా ఏ నాటికైనా నీ దానరా మేళవించిన ప్రేమ విపంచి మురిసి చిరుగాలి మురసి భవదీయ గీతమే విరిసేని వేళ ఏ నాటికైనా నీ దానరా యువతి మనోజా ఏ నాటికైనా నీ దానరా ఈ పాట మామూలుగా సినిమాలో చూసేసి అలా చాలా బాగుంది అనుకుంటాము. బట్ ఇప్పుడు ఇక్కడ వింటుంటే వెనకాల మ్యూజిక్ ఆ చేంజ్ కూడా నాటికైనా అది ఎప్పుడు చేంజ్ అవుతుందో అది ఎంత బ్యూటిఫుల్గా ఉందో అనేది ఇప్పుడు ఇంకా ఫోకస్ చేస్తే ఇది మ్యూజిక్తోనే ఇంకా అట్రాక్టివ్గా ఉంటుంది మామూలుగా పాడేదాకంటే. సో మీకు వాళ్ళు వెనకాల ఉండడం వల్ల ఇంకా బాగుంది మీ పాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆదినారాయణరావు గారి పేరిట ఈ పాట చలామణి అయింది. కానీ యాక్చువల్గా ఆదినారాయణరావు గారికి ఎంత పెద్ద మనసు అంటే మహాదేవన్ గారి లాగా ఒక కాలఘట్టం అయిన తర్వాత మహాదేవన్ గారు మొత్తం పనులన్నీ కూడా పుగళేంద్ర గారికే ఇచ్చారు. అలాగా సత్యం గారు చాలామందికి చేశారు మ్యూజిక్. ఈ ఆదినారాయణరావు గారు చాలా గొప్ప మేధావి. వాళ్ళ బిడ్డలాగా పెరిగాడు ఆదినారాయణరావు గారి దగ్గర సత్యం. అసలు ఇద్దరు ఫోటోలు చూస్తే నిజంగా తండ్రి కొడుకుల్లాగానే ఉంటారు. ఆదినారాయణరావు గారు ఎలా హెయిర్ స్టైల్ దువ్వుకునేవారు అలాగే, ఆయన మీసాలు ఎలా సన్నగా ఉండేవారు, సత్యం గారు కూడా అలాగే దువ్వుకునేవారు. ఆయన బక్కగా ఉండేవారు, ఈయన బక్కగా ఉండేవారు. ఆయన దగ్గర చిన్నప్పటి నుంచి పెరగడం వల్ల యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ కాకినాడలో నుంచి మొదలెట్టి ఈయన ఒక బాయ్గా తయారయ్యి అక్కడి నుంచి ఒక తబలా నేర్చుకొని అన్ని పనులు చేస్తూ అలా 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 పెరిగి ముఖ్యంగా హిందుస్థానీ సంగీతం మీద చాలా మక్కువ పెంచుకొని ఎంతమందికి ఇలా ఘోస్ట్గా పనిచేశాడంటే ఆయన. దిస్ సాంగ్ వాజ్ యాక్చువల్లీ కంపోజ్డ్ బై సత్యం గారు. మీకు ఎలా తెలుసు అంటే ఆయన చెప్పబట్టి తెలుసు నాకు. అండ్ స్టైలే తెలిసిపోతుంది యాక్చువల్గా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఏదైనా సరే. ఈ సువర్ణ సుందరి అన్న సినిమా హిందీలో డబ్ చేయబడ్డ తర్వాత కూడా ఎన్నో మ్యూజికల్గా అవార్డులు పొందినటువంటి సినిమా నార్త్లో, బాంబేలో. సువర్ణ సుందరి మ్యూజిక్ సచ్ ఎ గ్రేట్ మ్యూజిక్. హాయి హాయిగా అమని సాగే కానివ్వండి, పిలువకరా కానివ్వండి, జగదీశ్వర, పాహి పరమేశ్వర, ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి పాటలు. ఇందులో ఆయన ఎప్పుడు కూడా నేను ఒక చిన్న చిప్ తీసుకుంటాను, నన్ను కొడుకు అని పిలిచేవాడు. చిప్ తీసుకుంటాను దీంట్లో ఒక చిన్న గమ్మత్ చేశాను, తెలుసా అంటే ఏం అర్థం కల నాకు. నీ నీడలోన నిలిచేను రాజా నవశోభలీను ఈమె రాజా. దట్ కట్ యూజువల్గా రాదు మనకు తెలుగులో. హేమంత్ కుమార్ గారు చేసిన సినిమా చాహే తన తరరినా తరనా తెలుగులో కూడా వచ్చింది. పతియే ప్రత్యక్ష దైవం అని డబ్బింగ్ చేశారు.
తమిళంలో కణవనే కన్కండ దైవం. ఆ సినిమాకి హేమంత్ కుమార్ గారు మ్యూజిక్ చేశారు. దాంట్లో ఇది ఉన్నై కణ్తేడుదే, హిందీలో కూడా చాహే కుచ్ తో కహే తా చాహే, అది ఆ ఫ్రేస్ని ఎక్కడ వాడాలి అని మనసులో బాగా చిలకరించి రా నీ నీడలో నా నిలిచేను రాజా అని చెప్తుంటే నాకు ఆశ్చర్యం. ఇంత చిన్న ఫ్రేస్ని ఎక్కడో ఇరికించాలని ఒక పాటలో ఇంత చేసి మధ్యలో పెట్టారా అంటే నాకు చాలా ఇష్టం కొడుకు. అది చాహే ఎంత బాగుంటుందో అది వాడాలి అని అనుకున్నానని. ఇది బట్ వెరీ టఫ్ సాంగ్ ఫర్ సింగర్ ఆల్సో, వెరీ టఫ్ సాంగ్. కష్టపడ్డావు మనం, నాకు అర్థమవుతోంది. బట్ ముందు నీ ప్రయత్నానికి నేను జోహాలు చెప్పాలి. అన్ని సంగతులు కూడా క్లీన్గా ఉండొచ్చు. ఇంకా జనరల్గా పాడుతున్నాను. నీ నీడలో నా నిలిచేనురా యువతి, దట్ ఈస్ క్లారిటీగా యువతి మనోజ. ఐ స్టిల్ రిమెంబర్ దిస్ సాంగ్. దెర్ ఈస్ అ బ్యూటిఫుల్ షేడ్ చాల్ దేర్. అది నువ్వు ఎంజాయ్ చేయలేకపోతే మాత్రం పాట చాలా మామూలు మ్యూజిక్లా ఉంటుంది. మేళవించిన హృదయ విపంచి మురిసి చెరుగాలిలోనని ధరిసి భవదీయ గీతమే. ఆ సంగతి పాడు, భవదీయ గీతమే పాడు ఒకసారి. భవదీయ గీతమే వినిచే, ఆ గీతమే అంటున్నప్పుడు దాన్ని సాఫ్ట్ చేయొద్దు. భవదీయ గీతమే, ఇప్పుడు పాడింది కరెక్ట్. ఆ తర్వాత సంగతి దీనివల్ల నీ కాన్సన్ట్రేషన్ వల్ల అది భవదీయ గీతమే, అది కూడా క్లారిటీ ఉండలేదు అనమాట. దీస్ ఆర్ ఆల్ కపుల్ ఆఫ్ థింగ్స్ ఐ వాంటెడ్ టు మెన్షన్. ఈ పాట వాట్ ఐ అల్టిమేట్గా నేను అనుకునేది ఏంటంటే ఇట్ నీడ్స్ లిటిల్ మోర్ వర్కింగ్ అవుట్ ఆన్ దిస్ సాంగ్. ఇంకా కొంచెం గట్టిగా మనసు పెట్టి ప్రాక్టీస్ చేస్తే బాగా పాడగలను. అదర్వైజ్ ఏ గ్రేట్ అటెంప్ట్. ఫస్ట్ ఇట్లాంటి పాటని ఎంపిక చేసుకొని పాడడం అనేటటువంటిది గొప్ప అటెంప్ట్. గివ్ హర్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. గాడ్ బ్లెస్ యు. మొదటి క్వార్టర్ ఫైనల్స్ సుసంపన్నం చేసుకున్నాం. ముందుగా పిల్లలందరికీ మరొక పర్యాయం మీ ఆశీపూర్వక హర్షధ్వానాలు. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. ప్రైజ్ మనీ స్పాన్సర్డ్ బై FTV. వల్లభా ప్రియ వల్లభా, నాలో వలెనే నీలోను జిలిబి